డియర్ స్టూడెంట్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో ఒకసారి చూద్దాం. మీరు sridharcc.com ఓపెన్ చేసినట్లయితే అందులో ఈ నోటీస్ బోర్డ్ అని ఉంటుంది. పూర్తి కిందికి వచ్చినట్లయితే ఈ నోటీస్ బోర్డ్ కనపడుతుంది. ఈ నోటీస్ బోర్డులో SBI క్లర్క్ 2021 అప్లై ఆన్లైన్ ఇది కనపడుతుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ibpsonline.ibps.in వెబ్సైట్కి డైరెక్ట్గా రీడైరెక్ట్ అయిపోతుంది. సో మీరు SBI సైట్లోకి వెళ్ళి అక్కడ ఎక్కడ క్లిక్ చేయాలి ఇదంతా లేకుండా డైరెక్ట్గా శ్రీధర్ సిసి నుంచి రీడైరెక్ట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పేజ్ వచ్చిన తర్వాత ఇందులో మనము న్యూ రిజిస్ట్రేషన్, క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్, దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇందులో మొత్తం ఇది 6 phases ఉంటుంది. సో ఫస్ట్ ఫేజ్లో గుర్తుపెట్టుకోండి, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, తర్వాత ఫోటో సిగ్నేచర్, ఆ తర్వాత డీటెయిల్స్ అండ్ దెన్ ప్రివ్యూ, అప్లోడ్స్ అండ్ దెన్ పేమెంట్. సో స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఫస్ట్ స్టెప్లో ఫస్ట్ నేమ్, ఇది మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఈ ప్రకారం మీ సర్టిఫికేట్లో ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలానే ఇవ్వాలి. ఫస్ట్ నేమ్, మై ఫస్ట్ నేమ్ ఈజ్ సుధీర్, కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ చక్రవర్తి, నెక్స్ట్ ఈజ్ లాస్ట్ నేమ్. లాస్ట్ నేమ్ అంటే సర్నేమ్, సర్నేమ్ ఎప్పుడు కూడా లాస్ట్ నేమ్ అని అంటాం. మా ఇంటి పేరు చాగంటి కాబట్టి మా సర్నేమ్ లాస్ట్ నేమ్ అవుతుంది. రైట్, మీరు ఇందులో ఫీల్డ్స్ ఫిల్ చేసిన తర్వాత మీకు ప్రివ్యూ ఇక్కడ కనపడుతుంది. ఫుల్ నేమ్లో మీరేం టైప్ చేయక్కర్లేదు, మీరు ఇచ్చిన డేటా ప్రకారం సుధీర్ చక్రవర్తి చాగంటి నేమ్ కనపడుతుంది. నేమ్ కనపడిన తర్వాత నెక్స్ట్ మళ్ళా మనము మొబైల్ నెంబర్ ఫీల్డ్లోకి వెళ్తున్నాం. ఇక్కడ మనం మొబైల్ నెంబర్ ఇవ్వాలి. కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. సో మొబైల్ నెంబర్ సేమ్ కన్ఫర్మ్ చేయాలి, 79. రైట్, ఆల్టర్నేట్ నెంబర్ మ్యాండేటరీ ఏం కాదు, ఉంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు. ఈమెయిల్ ఐడి ఇది కూడా కంపల్సరీ. online.sridharcc@gmail.com. కన్ఫర్మ్ ఈమెయిల్ దగ్గర కూడా సేమ్ అదే ఈమెయిల్ ఐడి మీరు టైప్ చేయాలి. రైట్, నెక్స్ట్ సెక్యూరిటీ కోడ్, ఇక్కడ మీకు క్యాప్చా కోడ్ కనపడుతుంది. ఆ క్యాప్చా కోడ్లో ఏది అయితే ఉన్నదో యాజ్ ఇట్ ఈస్గా మనం టైప్ చేయాలి. చేసి సేవ్ అండ్ నెక్స్ట్, కొంచెం కేర్ఫుల్గా డేటా 1 by 1 ఫిల్ చేసి సేవ్ నెక్స్ట్ కొట్టినప్పుడు మనకు ఒక పాపప్ వచ్చింది. దానిలో ఓకే క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్తున్నాం. ఇక్కడ మనము ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసినప్పుడు మీకు ఇక్కడ సైజు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. 4.5 centimeters by 3.5 centimeters should be uploaded by the candidate in the online application form, and the signature uploaded should be clear and legible. Candidates are also advised to change their appearance till the process is complete. Any doubt about photograph or signature at any stage of the process could lead టు డిస్క్వాలిఫికేషన్. అంటే ఏంటంటే ఇక్కడ మీరు అప్లోడ్ చేసేవి ప్రాపర్గా అప్లోడ్ చేయాలి అని చెప్తున్నారు. ఫస్ట్ దగ్గర మనము ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. సో ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రివ్యూ కనపడుతుంది. ఆ ప్రివ్యూ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా, అక్కడ కనపడుతున్నది మీ ఫోటోనా కాదా, మీరు అప్లోడ్ చేసిందా కాదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసుకోవాలి. సిగ్నేచర్ అప్లోడ్ చేసుకున్న తర్వాత దానికి కూడా మీకు ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది. వన్స్ ఎప్పుడైతే మీకు ఇక్కడ మీ ఫోటో అండ్ సిగ్నేచర్ క్లియర్గా కనపడుతున్నాయో దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్తున్నాం. ఈ డీటెయిల్స్లోకి వెళ్తున్నప్పుడు వాట్ డూ యూ వాంట్ టు అప్లై అండర్, డూ యూ వాంట్ టు అప్లై అండర్ రెగ్యులర్ వేకెన్సీస్ అండ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ సర్కిల్, ఏ సర్కిల్కి అప్లై చేస్తున్నాము. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో వేకెన్సీస్ ఏం లేవు కాబట్టి మీరు తెలంగాణకు అప్లై చేస్తారా లేకపోతే ఏ పర్టికులర్ స్టేట్కి అప్లై చేస్తున్నారు అనేది ఆ సర్కిల్ అనేది మీరు ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి.
I would like to apply for Telangana, so Hyderabad. Circle preference for allotment to if selected. Right. State you want to apply for. ఏ స్టేట్కి అప్లై చేస్తున్నాం, అది తెలంగాణకి అప్లై చేస్తున్నాం. అఫీషియల్ లాంగ్వేజ్ తెలంగాణలో ఏంటి? తెలుగు ఆర్ ఉర్దూ, అందులో నాకు తెలుగు వచ్చు అని చెప్తున్నాను. డూ యూ హ్యావ్ 10th or 12th స్టాండర్డ్ మార్క్ షీట్ సర్టిఫికేట్ ఎవిడెన్స్ హ్యావింగ్ స్టడీడ్ అఫీషియల్ లాంగ్వేజ్? మీ 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ ఈ అఫీషియల్ లాంగ్వేజ్ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారో అది మీకు ఉన్నట్లయితే కనుక మీరు ఎస్ అని కానీ లేదా నో అని కానీ సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీకు చిన్న ఎగ్జాంపుల్ అంటే ఛత్తీస్గఢ్లో ఇప్పుడు మీకు ఇక్కడ చాలా రకరకాల లాంగ్వేజెస్ ఉన్నాయి. అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అనేది కూడా మీరు ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు హిందీ అనేది లేదు ఇందులో. సపోజ్ హిందీ స్టేట్స్ ఉన్నవి, ఫర్ ఎగ్జాంపుల్ భోపాల్ తీసుకున్నాం. భోపాల్ స్టేట్ అనేది మధ్యప్రదేశ్, ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ. ఇప్పుడు హిందీ ఉంది, నాకు 10th క్లాస్లో హిందీ థర్డ్ లాంగ్వేజ్ కాబట్టి నేను ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అహ్మదాబాద్ రీజియన్కి అప్లై చేశారు. స్టేట్ యూ వాంట్ టు అప్లై ఫర్ గుజరాత్. ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ ఒక్కటే ఉంటుంది, గుజరాతీ. బట్ స్టిల్ నేను గుజరాత్కి అప్లై చేయాలి అని అనుకుంటున్నాను. నేను 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ నేను చదవలేదు కాబట్టి ఇక్కడ నో క్లిక్ చేయాలి. ఇక్కడ నో క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, సపోజ్ మీ ఫైనల్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత మీకు ఎల్పిటి పెడతారు, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఒకవేళ ఎస్ అని పెట్టామనుకోండి, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అక్కర్లేదు. కానీ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తప్పించుకోవటం కోసం గుజరాతీ అనేది మీరు 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ చదవకపోయినా సరే ఎస్ అని పెడితే మీరు డిస్క్వాలిఫై అవుతారు. కాబట్టి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేటప్పుడు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేయండి. సో చదివాము అని చెప్పాలి. చదివాము అని మనం నోటితో చెప్తే సరిపోదు, అక్కడ మనకి 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ సర్టిఫికేట్లో ఆ లాంగ్వేజ్ కనపడాలి. కేటగిరీ యూ బిలాంగ్ టు, జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ. ఓబీసీకి ఈడబ్ల్యూఎస్కి ఈ రెండింటికి కేర్ఫుల్గా ఉండాలి అని లాస్ట్ 2 వీడియోస్ నుంచి చెప్తూనే ఉన్నాము. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి. రేపు లేదా ఎల్లుండి అంటే ఇవాళ 28th ఏప్రిల్, 29th ఏప్రిల్ లేదా 30th ఏప్రిల్ శ్రీధర్ సార్ స్పెషల్ సెషన్ ఒకటి యూట్యూబ్లోను లేదా శ్రీధర్ సిసి వెబ్సైట్లోను చేయబోతున్నారు. ఓబీసీ ఈ సర్టిఫికేట్ ఇష్యూస్ మీద ఉన్నటువంటి డౌట్స్ ని క్లియర్ చేయడం కోసం. రైట్. సో ఇక్కడ సబ్ కాస్ట్ అనేది మనకేం రాలేదు కాబట్టి నో ప్రాబ్లం. ఇన్ కేస్ సపోజ్ మీరు ఓబీసీ అని పెట్టారనుకోండి, అప్పుడు మీరు ఈ సబ్ కాస్ట్ ఓపెన్ అవుతుంది, దాన్ని సెలెక్ట్ అక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఐ కన్ఫర్మ్ దట్ ఐ యామ్ పొజిషన్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్. ఇది మనకి ఎలాగూ డిజేబుల్ అయింది, మనం జనరల్ కేటగిరీకి అప్లై చేస్తున్నాం కాబట్టి. ఆర్ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఆఫ్ 40% ఆర్ ఎబోవ్. అంటే డిజేబిలిటీస్ ఉన్నాయి కాబట్టి పీడబ్ల్యూడి కేటగిరీ వాటికి సంబంధించినటువంటి ఈ ఆప్షన్ ఇది. ఒకవేళ ఎస్ అని క్లిక్ చేసినట్లయితే ఆ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఏంటి అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. విజువల్లీ ఇంపైర్డా లేకపోతే ఏంటి అనేది. సో ప్రజెంట్ నేను జనరల్ కేటగిరీ నార్మల్గా అప్లై చేసినాను కాబట్టి నో సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్, ఆర్ యూ సఫరింగ్ ఫ్రమ్ సెరిబ్రల్ పాలసీ అండ్ యువర్ రైటింగ్ స్పీడ్ ఈజ్ ఎఫెక్టెడ్. సో ఇవన్నీ మనకి డిజేబుల్లోనే ఉన్నాయి. ఇన్ కేస్ సపోజ్ మీరు కనుక ఈ డిజేబిలిటీ ఉంది అని పీడబ్ల్యూడికి అప్లై చేసినట్లయితే కనుక అప్పుడు ఈ ఆప్షన్స్ ఉంటాయి. వీటిల్లో ఏది అయితే సెలెక్ట్ చేయాలో వాటికి ఎస్, మిగిలిన వాటికి నో అనేది మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో రిలీజియన్ టు విచ్ యూ బిలాంగ్ టు. రిలీజియన్, ఇది ఏ రిలీజియన్ అనేది. సో నేను హిందూ అని సెలెక్ట్ చేసుకున్నాను. డూ యూ బిలాంగ్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ. మైనారిటీకి సంబంధించిన వ్యక్తిని కాను. ఎస్ అయితే ఎస్ అని పెట్టుకుంటాము. నేషనాలిటీ ఆర్ సిటిజన్, బై డిఫాల్ట్ ఎస్, ఇట్ ఈస్ ఇండియన్. ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండర్ విడో ఆర్ డైవర్స్డ్ ఉమెన్ ఆర్ ఉమెన్ జ్యుడిషియల్లీ. అంటే మ్యారేజ్ అయ్యి భర్త చనిపోయినటువంటి విడోస్కి లేదా డైవర్సీ ఉమెన్కి. సో అంటే విడో అంటే డైవర్స్డ్ ఉమెన్ అని అంటే ఇక్కడ పంచాయతీలు లోకల్లో పెట్టుకొని ఆ పంచాయతీల్లో విడిపోయినటువంటి వాళ్ళు కాదు. సో అఫీషియల్ గా జ్యుడిషియల్ గా సపరేట్ అయి ఉండేవాళ్ళు. అటువంటి వారికి కొంత రిజర్వేషన్ ఉంది కాబట్టి అటువంటి వారికి మాత్రమే. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్
అండ్ హూ ఆర్ నాట్ రీమ్యారీడ్. అంటే ఫస్ట్ ఒక మ్యారేజ్ అయ్యి సపరేట్ అయిపోయి డైవర్స్ తీసుకొని మళ్ళీ ఇంకొక మ్యారేజ్ చేసుకున్నట్లయితే కనుక మీరు నో అనే సెలెక్ట్ చేయాలి. మీరు ఫస్ట్ భర్త నుండి విడిపోయి రెండోసారి పెళ్లి చేసుకోకుండా ఉన్నప్పుడు మాత్రమే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అటువంటి క్యాండిడేట్స్కి కొంత రిలాక్సేషన్ ఉంది కాబట్టి, రిజర్వేషన్ ఉంది కాబట్టి వారు ఎస్ లేదా నో అని సెలెక్ట్ చేసుకోవాలి. ఐఎమ్ ఏ మేల్ మెంబర్, సో దర్ ఇస్ నో మీనింగ్ if I select yes. Are you a ex-serviceman? I am not an ex-serviceman. Are you a disabled ex-serviceman? Yes అయితే yes, no అయితే no అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ yes అని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఎన్ని మంత్స్ వర్క్ చేశారనేది కూడా నెక్స్ట్ ఫీల్డ్లో మీరు ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్ యూ డిపెండెంట్ ఆఫ్ సర్వీస్మెన్ కిల్డ్ ఇన్ యాక్షన్? సో నో అని సెలెక్ట్ చేస్తున్నాను. మై ఫాదర్ వాజ్ ఎ ఫార్మర్. నెక్స్ట్, are you already working in SBI in the clerical or officer cadre? సో వచ్చిన నోటిఫికేషన్ క్లర్క్ కాబట్టి క్లర్క్గా ఆల్రెడీ వర్క్ చేసేవాళ్ళు మళ్ళీ ఎస్బీఐ క్లర్క్కి అప్లై చేయరు. ఇది ఓన్లీ ఎస్బీఐ గురించి మాత్రమే అడిగారు. హ్యావ్ యూ ఎవర్ ఎంప్లాయిడ్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ రిజైన్ ఫ్రమ్ ద బ్యాంక్ వైల్ ఇన్ క్లర్క్ ఆర్ ఆఫీసర్? సో ఇంతకు ముందు నోటిఫికేషన్స్లో ఎప్పుడైనా సరే మీకు ఉద్యోగం వచ్చి రిజైన్ చేశారా, జాయిన్ అయ్యి రిజైన్ చేశారా? హ్యావ్ యూ ఎర్లియర్ ఎంప్లాయిడ్ అని అన్నారు కాబట్టి మీరు ఇంతకు ముందు జాయిన్ అయ్యారా లేదా అనేది దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి ఎస్ ఆర్ నో అని. డూ యూ హ్యావ్ రికార్డ్ ఆఫ్ డిఫాల్ట్ ఇన్ రీపేమెంట్ ఆఫ్ లోన్స్ ఆర్ క్రెడిట్ కార్డ్ డ్యూస్ అండ్ ఆర్ అగెనెస్ట్ హూజ్ నేమ్ అడ్వైజ్ రిపోర్టల్ ఇన్ సిబిల్ ఆర్ అదర్ ఎక్స్టర్నల్ ఏజెన్సీస్? సో ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకొని అవి కట్టకుండా డిఫాల్ట్ గా ఉన్నట్లయితే కనుక, అంటే కట్టకపోవటం అనేది ప్రాబ్లం కదండి, ఎన్పిఎల్ అకౌంట్స్ అని ఉంటాయి. ఈ నాన్ పర్ఫార్మింగ్ దానిలో గనక మీ అకౌంట్ ఉన్నట్లయితే కనుక ఇక్కడ మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్ గా మీకు ఉద్యోగం వచ్చేటప్పుడు ఆ ప్రీవియస్ బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ లోన్స్ ఏవైతే ఉన్నాయో, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నో డ్యూ సర్టిఫికేట్స్ తెచ్చుకోవటం అట్లాంటి కొంత హర్డిల్ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఇవ్వండి. ఈజ్ ఆర్ దేర్ అడ్వైజ్ రిపోర్ట్ రిగార్డింగ్ క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్స్ మోరల్ ట్రిబ్యూట్? అంటే ఇది మీ కాండక్ట్కి సంబంధించింది. మీ మీద ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, పర్సనల్ వీటి గురించి అడుగుతున్నారు. సో ఇది నో అని సెలెక్ట్ చేస్తున్నాను. స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ టు విచ్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ బిలాంగ్ టు? నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ నుంచి స్టూడెంట్ని, నేను తెలంగాణకు అప్లై చేశాను. సో నేను ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ రాయాలి అని అనుకుంటున్నాను. స్టేట్ కోడ్ బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సెంటర్ ఎక్కడ రాయాలి అని అనుకుంటున్నారు. ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు, సో గుంటూరు అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్, మెయిన్ ఎగ్జామినేషన్ కి కనుక సెలెక్ట్ అయినట్లయితే నేను ఆ టైంలో ఏ స్టేట్ లో రాయాలి అని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్ ఎగ్జామ్ జూలైలో అంటున్నారు కాబట్టి జూలై టైంకి నేను హైదరాబాద్ లో ఉంటాను అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్ నేను తెలంగాణలో రాయాలి అని అనుకుంటున్నాను. కాబట్టి తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాను. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ? హైదరాబాద్. సో ఇది ఎందుకు చూపించానంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఒక స్టేట్కి అప్లై చేసి మెయిన్స్ ఎగ్జామ్ ఇంకొక స్టేట్లో కూడా మీరు ఎగ్జామ్ రాయొచ్చు అట్ ద సేమ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుజరాత్కి అప్లై చేశారు కానీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆంధ్రప్రదేశ్లోను, మెయిన్స్ ఎగ్జామ్ తెలంగాణలో కూడా రాసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేశారో మరి ఎగ్జామినేషన్స్ కూడా వెళ్ళి అదే స్టేట్లో రాయాలి అన్న రూల్ లేదు. అది ప్రూవ్ చేయడం కోసమే నేను ఇది సెలెక్ట్ చేశాను. I intended to bring the following ID when appearing for the examination. అంటే ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఐడి ప్రూఫ్ తీసుకువెళ్ళాలి కాబట్టి ఆ ఐడి ప్రూఫ్ ఏంటి? పాస్పోర్టా, ఆధార్ కార్డా? సో నాకు తెలిసి ప్రతి స్టూడెంట్ దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఈ ఆధార్ కార్డ్ అనేది మీరు టైప్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని ఆధార్ కార్డ్ యొక్క నంబర్ కూడా మీరు ఇవ్వాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఫస్ట్ డేట్, నెక్స్ట్ మంత్ అండ్ దెన్ ఇయర్. సో ఇయర్లో నాకు సంబంధించింది వేరేదైనా సరే నేను 1994 అని సెలెక్ట్ చేసుకున్నాను. జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ అదర్స్ అని ఉంది. సో మేల్ క్యాండిడేట్. డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ ఆర్ సిస్టర్స్?
సో ఇది ఎందుకు అడుగుతున్నారు అని అంటే, ఇప్పుడు ట్విన్స్ ఉన్నారనుకోండి, ఇద్దరు బ్రదర్స్, నేను అప్లై చేస్తాను కానీ ఎగ్జామ్ రాయడానికి నా తమ్ముడు కానీ నా అన్నయ్య కానీ వెళ్తారు, ట్విన్ బ్రదర్ నాతో పుట్టిన వాళ్ళు. కాబట్టి దానికోసం సంబంధించిన విషయం ఇది. ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేసుకోవాలి. జెండర్ ఆఫ్ ద ట్విన్, ఒకవేళ ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీతో పాటు పుట్టినటువంటి ఆ ట్విన్స్ లో అదర్ సిబ్లింగ్ మేలా ఫీమేలా అనేది సెలెక్ట్ చేసుకోమంటున్నారు. ఇక్కడ నేమ్ కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇన్ కేస్ ట్విన్స్ అయినట్లయితే. మ్యారిటల్ స్టేటస్, అన్మ్యారీడా, మ్యారీడా, విడోనా, విడోవరా, ఇట్లాంటివన్నీ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నేను మ్యారీడ్ అనేది చెప్తున్నాను. ఫాదర్స్ నేమ్, మై ఫాదర్స్ నేమ్. ఫాదర్స్ మిడిల్ నేమ్ ఏం లేదు. ఫాదర్స్ లాస్ట్ నేమ్, మై ఫాదర్ లాస్ట్ నేమ్ చాగంటి. మదర్స్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ లేదు మదర్కి మాకు, మదర్ లాస్ట్ నేమ్ చాగంటి. స్పౌస్ ఫస్ట్ నేమ్, సో స్పౌస్ ఫస్ట్ నేమ్ ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి ఈ డేటా అంతా ఫిల్ చేయటం ఇష్టం లేదు కాబట్టి నేను అన్మ్యారీడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్పౌస్ డీటెయిల్స్ ఇక్కడ ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. రైట్, అడ్రస్ గురించి మాట్లాడుతున్నారు. సో అడ్రస్లో నా అడ్రస్ ఇచ్చాను. డిస్ట్రిక్ట్ హైదరాబాద్, స్టేట్ తెలంగాణ, 5,73,000. రైట్, ఇది అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. ఇన్ కేస్ ప్రెసెంట్ అడ్రస్ కూడా సేమ్ అయినట్లయితే కనుక ఇది మీరు సేమ్ అని టిక్ చేయండి, లేదా పర్మనెంట్ అడ్రస్ వేరే ఏదన్నట్లయితే మీ పర్మనెంట్ అడ్రస్ ఫుల్గా టైప్ చేసేయండి. చూస్ ద అడ్రస్ ఫర్ జిఎస్టీ ఇన్వాయిసింగ్. జిఎస్టీ ఇన్వాయిస్ కాపీ మీకు ఎక్కడికి రావాలి అనేది చూస్తున్నారు. సో దట్ ఈస్ కమ్యూనికేషన్ అడ్రస్. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫీజులో నేను పే చేసేటటువంటి జిఎస్టీ ఏదైతే ఉందో అది తెలంగాణ గవర్నమెంట్కి వెళ్తుంది. రైట్, ఇప్పటి వరకు మనం థర్డ్ ఫేజ్లో ఉన్నాము. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్టిల్ దెర్ ఆర్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. ఇక్కడ కొంత ఎగ్జామినేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారు. గ్రాడ్యుయేషన్, అపియర్డ్ ఆర్ కంప్లీటెడ్, పాస్ట్. నేను పాస్ట్ క్యాండిడేట్స్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏ పర్టిక్యులర్ డిగ్రీలో మీరు పాస్ అయి ఉన్నారు. సో ఇంజనీరింగా, లేకపోతే ఇంజనీరింగ్ అయితే ఏ కాలేజీలో చదివారు, ఏబిసి మీ ప్రాపర్ కాలేజే ఇవ్వండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ పాసింగ్, మీ సర్టిఫికెట్ మీద ఈ డేట్ ఆఫ్ పాసింగ్ అనేది ఉంటుంది. సో ఆ డేట్ ఆఫ్ పాసింగ్ చూసుకొని మీరు జాగ్రత్తగా అందులో ఇవ్వండి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఇన్ కేస్ సిజిపిఏ కనుక ఉన్నట్లయితే కనుక మీ యూనివర్సిటీకి కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ప్రకారము సిజిపిఏ నుంచి పర్సంటేజ్ కన్వర్షన్ మీ వెబ్సైట్లోనే ఇస్తారు కాబట్టి ఆ వెబ్సైట్లోనే మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ చేసినట్లయితే కనుక అది సెలెక్ట్ చేసుకోండి, ఆ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, అదర్వైజ్ అవసరం లేదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కనుక కంప్లీట్ చేస్తుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ ఇవ్వాలి. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అండ్ అదర్స్, సో మీరు గ్రాడ్యుయేషన్ వరకే పూర్తి చేస్తే ఓన్లీ ఫస్ట్ కాలమే ఫిల్ చేయండి, మిగిలిన డీటెయిల్స్ మీకు సంబంధించిన అవసరం లేదు. ఇన్ కేస్ మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇందులో మీరు ప్రొవైడ్ చేయాలి. వెదర్ డిసీరియస్ ఆఫ్ టేకింగ్ ద ప్రీ ఎగ్జామినేషన్, యాక్చువల్గా ఇందులో ఎస్సీ ఎస్టీ లేదా ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీస్, పీడబ్ల్యూడి కేటగిరీస్ వారికి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అని ఇస్తారు. సో ఇన్ కేస్ ఒకవేళ కనుక స్టూడెంట్స్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలి అని అనుకుంటే కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎస్ అని సెలెక్ట్ చేసుకొని ఏ స్టేట్లో మీరు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారు అనేది కూడా మీరు ఇందులో మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు లాంగ్వేజెస్ నోన్, నాకు ఏ లాంగ్వేజెస్ వచ్చో అందులో మనం టైప్ చేసుకుంటున్నాము. తెలుగు ఐ నో రీడ్, రైట్, స్పీక్. మీకు ఏ లాంగ్వేజెస్ అయితే వచ్చో వాటన్నిటికీ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఇవ్వండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంగ్లీష్, read, write and then speak. సో సఫిషియంట్ లాంగ్వేజెస్ మీకు వచ్చినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చి జస్ట్ గో టు సేవ్ అండ్ నెక్స్ట్.
రైట్, ఇక్కడ మీకు ప్రివ్యూ కనపడుతుంది. ఈ ప్రివ్యూలోకి వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఉంటాయి. మీ నేమ్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా అయితే ఉందో సేమ్ నేమ్ ఉండాలి, వితౌట్ స్పెల్ మిస్టేక్. ఒక్క చిన్న లెటర్ కూడా మిస్టేక్ ఉండకూడదు. తర్వాత మీ ఫోటో కింద ఐ కన్ఫర్మ్ దట్ దిస్ ఇస్ మై ఫోటో అని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ పేజ్లో కేటగిరీ ఏంటి అనేది కూడా మీరు చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ మీరు ఇంకా వెరిఫై చేసుకోవాల్సిన కేర్ఫుల్గా ఉండాల్సిన విషయం డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో యాస్టీస్గా ఉందా లేదా. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం మీ ఫాదర్ నేమ్. సో ఈ పేజ్లో మీరు చెక్ చేసుకోవాల్సిన జాగ్రత్తగా డీటెయిల్స్ ఏంటంటే మీ నేమ్ ఒకటి, ఏ కేటగిరీకి అప్లై చేశారు, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ దెన్ మీ ఫాదర్ నేమ్. ఇవి మీ సర్టిఫికెట్స్లో ఎలా అయితే ఉందో యాస్టీస్గా ఉండాలి. ఈ డిక్లరేషన్లో ఐ అగ్రీ, ఐ కన్ఫర్మ్ దాట్ my name as filled by me in the application form exactly matches with the name in my ID proof. So ఇందులో మనము there is a change in my name and I will bring a documentary proof for the same at the time of examination అంటున్నాం. సో నాకు ఏ చేంజెస్ లేవు కాబట్టి ఈ రెండు చెక్ చేస్తున్నాము. చెక్ చేసిన తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ అండ్ దెన్ క్లిక్ ఆన్ ఓకే. Are you sure you want to continue? Yes. నెక్స్ట్ 5th phase, దిస్ ఈజ్ అప్లోడ్. అప్లోడ్స్లో మనం థంబ్ ఇంప్రెషన్ తర్వాత హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఈ రెండు అప్లోడ్ చేయాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఆల్రెడీ మనకి అప్లికేషన్లోనే ఇచ్చేసింది. థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ప్రివ్యూ కూడా క్లియర్గా కనపడుతుంది. సో నెక్స్ట్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది. ప్రివ్యూలో ఒకసారి చెక్ చేసుకొని మీరు అప్లోడ్ చేసింది కరెక్ట్ ఫైల్ అని అనుకున్న తర్వాత మాత్రమే దీన్ని ఓకే చేయండి. నెక్స్ట్ సెక్యూరిటీ కోడ్ ఉంది, క్యాప్చా కోడ్ కూడా మీరు ఎంటర్ చేసిన తర్వాత స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ కూడా కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి. సేవ్ అండ్ నెక్స్ట్ సబ్మిట్ చేయాలి. క్లిక్ ఆన్ ఓకే. నౌ ఇక్కడ కూడా మీరు సెక్యూరిటీ కోడ్ టైప్ చేసి నెక్స్ట్ పేజ్లో పేమెంట్ పేజ్లో సెక్యూరిటీ కోడ్ టైప్ చేశాక సబ్మిట్ కొట్టినట్లయితే కనుక పేమెంట్ గేట్వేకి రీడైరెక్ట్ చేస్తుంది. ఈ పేమెంట్ గేట్వేలో డెబిట్ కార్డ్ ద్వారా కానీ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ లేదా క్యూఆర్ కోడ్, యూపీఐ ఈ పేమెంట్స్ ద్వారా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ కనుక క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. అప్లికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత దాన్ని సేవ్ చేసుకొని మీ మెయిల్కి పెట్టుకోండి. అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.